శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశుల్లో కుజుడి యొక్క తత్వం కనబడుతోంది. కుజుడు అక్కడే ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆవేశము, కోపము, షార్ట్ టెంపర్ ఇవన్నీ కొంత కనబడే అవకాశం కనబడుతుంది. చతుర్థంలో ఉన్న కేతువు, భాగ్యస్థానంలో రవి, శని ప్లస్ బుధుడికి ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో రాహు ప్లస్ శుక్రుడు కనబడుతున్నాడు. అలాగే వ్యయంలో బృహస్పతి కనిపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని చూసుకుంటే ఇక్కడ ఎవరికైనా సరే ఈ 12 రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ గురు ప్లస్ శుక్రుడు పరివర్తనా యోగంలో ఉన్నారు. శుక్రుడు మనకు ఎక్కడ కూర్చున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. గురుడు చూస్తే వృషభంలో ఉన్నారు. అంటే గురుడి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో గురుడు ఉన్నాడు. సో ఈ రకంగా పరివర్తనా యోగంలో ఉంటే పరివర్తనా యోగ ఫలితం కూడా ఈ రాశి 12 రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క గురు శుక్రులు ఏ భావాలు ఉన్నారో ఆ భావంలో దాని యొక్క ఫలితం కూడా ఇస్తాడు. అంటే పాజిటివ్గా కూడా ఇస్తాడు. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే మొట్టమొదట ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆర్థికంగా కొంత బలోపేతం అవ్వడానికి సంపూర్ణ అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. సడన్గా ఎప్పుడో చేసిన ప్రయత్నంలో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అలా వచ్చినప్పుడు దాని గురించి నిదానంగా ఆలోచించి, ఎందుకంటే కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకుండా ఒక రోజు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించి చేయండి. దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా కొత్త ఆఫర్స్లు వచ్చాయి కదా, కొత్త రకాల వ్యాపారాలు మొదలుపెట్టాలనే ప్రయత్నంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడతాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. ట్రేడింగ్లో మీరు వీలైనంత వరకు ఫార్మా ఇండస్ట్రీ మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. శుభవార్తలకి అనుకూలమైన వాతావరణం ఉంది. శుభకార్యానికి అటెండ్ అవుతారు. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకు కొంచెం న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కొంచెం మైనస్గా కనబడుతుంది. అంటే కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం కనబడుతుంది. కొంతకాలం ఆగితే బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు సరైన సమయం కాదని చెప్పవచ్చు. అలాగే మనకి ఏంటంటే గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు, అదేవిధంగా ఉపనయన సంస్కారాలు, తర్వాత వివాహ వ్యవస్థ కోసం చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా మీరు అలా జరుగుతూ ఉంటాయి. చూసి చూడనట్టుగా ఉండడమే తప్ప మీరు ఒక పెద్దరికాన్ని వహించడమే తప్ప మీ ఇన్వాల్వ్మెంట్ వలన కుజుడు కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీ మీద అవమానపడే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు దూరంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత భాగ్యస్థానంలో ఉన్న రవి, శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో కొంత లక్ ఫేవరింగ్లో కొంత ఇబ్బంది. తర్వాత తండ్రి గారికి ఆరోగ్య విషయంలో చిన్న నలతగా ఉండడము, తర్వాత లక్ ఫేవరింగ్ మిస్ఫేర్ అవ్వడం, ఇలాంటి చిన్న చెప్పేసి జరుగుతాయి. అది ఓవరాల్గా జరుగుతుంది. అయినప్పటికీ మీరు దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఒకసారి నాన్నగారిని పలకరించి శివునికి అభిషేకం చేయడం ప్రయత్నించండి. దానివల్ల ఈ దోషం అనేది పోతుందని చెప్పచ్చు. ఫైన్. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకుంటే చతుర్థంలోని కేతుతో సమస్య లేదు, భాగ్యంలో రవిశనితో ఎటువంటి సమస్య లేదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏ భయపడకలే, ఎటువంటి ఆపరేషన్స్ ఏమి చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా మంత్రం దగ్గర వచ్చినప్పుడు శివునికి అభిషేకం అని చెప్పుకున్నాం. దాంతోపాటు నారాయణ అష్టాక్షరి మహామంత్రం కూడా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ అలాగే ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కూర్చొని చదువుకోవడం ప్రయత్నించండి. అదొక పాజిటివ్గా మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందని మనం చెప్పడానికి ఉంది. ఏదైనా మంత్రమే శరణ్యము, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.